తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అంటే వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకించడం, మేము ద్రోహి అన్నం వెనక వాళ్ళు చాలామంది మీరు ఎవరైతే మీ మీద ఆరోపణలు చేస్తున్నారో ద్రోహి అంటున్నారో వాళ్ళు కూడా చాలా కష్టాలు పడ్డారు. ఆర్థికంగా నష్టపోయారు, శారీరకంగా నష్టపోయారు. కొంతమంది కిడ్నాప్ చేయడం, తలలు గుండు కొట్టించడం, వాళ్ళ మీద కేసులు. వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి బయట తిరుగుతుంటే మీరు ఈ విధంగా రావడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారన్నది. సరే వాళ్ళు ఎందుకు అంటున్నారనేటువంటిది విషయం ఇక్కడ మనకు చర్చ కాదు. ఎందుకంటే పరిస్థితులు మారినాయి. మారిన పరిస్థితుల్లో మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఇప్పటికీ వాళ్ళతోటి నా విజ్ఞప్తి ఏంటంటే, పార్టీ పరిస్థితులకు రావడానికి వెనుక దారితీసిన పరిస్థితులేంటి? మీరు అవి ఆలోచించండి, అవి విశ్లేషించండి. నేను అందరి కోసం ఒక 22 పేజీల డాక్యుమెంట్ రాశాను. దాంట్లో నేను చాలా ముఖ్యమైనటువంటి సమస్యలనే ప్రస్తావించాను. మీరు కూడా టెక్ మల్స్‌తో వాటన్నిటిని చర్చించారు. కాబట్టి ఏంటంటే, ఆ విషయాలను ముందు మీరు మాట్లాడండి. వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. ఆ విషయాన్ని మీరు చెప్పండి. అంతే తప్ప ద్రోహులను, కోవట్లను, ప్రభుత్వంతో కలిసిపోయారనో, ఇంకా ముఖ్యమంత్రితో ఒప్పందాలు చేసుకున్నారనో ఇటువంటివి కాదండి అసలు. సాధారణంగా మీ పార్టీలోనే బయటకు వస్తే వాళ్ళందరూ ద్రోహులు అనడం మీరు కూడా గతంలో ఉన్నారు కదా చాలా మందికి. అదే ఎందుకంటే బయటికి వస్తున్నటువంటి వాళ్ళు ఒక్క విప్లవోద్యమానికి ద్రోహం చేయనటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలను వదిలిపెట్టి వెళ్ళడం గురించి మేము ఆ మాట అన్నటువంటిది వాస్తవే. కానీ ఇవాళ మారుతున్న పరిస్థితుల్లో ప్రజల మధ్య ఉందాం. ప్రజలకు దూరం అవుతున్నాం మనం. ప్రజలను వదిలి వెళ్ళకూడదు. కాబట్టి మరో రూపంలో ప్రజల మధ్యకు వెళ్దాం. అలా వెళ్ళడానికి మనకి ఇవాళ కాన్స్టిట్యూషన్ మన చేతిలో ఉంది. దాన్ని మనం ఆధారం చేసుకొని ప్రజల మధ్యకు వెళ్దాం. ప్రజలకు దూరం కాకూడదు అనేటువంటి ఒక తపన, ఆరాటం నుంచి నేను ఆ రకమైనటువంటి నిర్ణయానికి ఒకప్పుడు మీరు భారత రాజ్యాంగంనే పెట్టుబడిదార రాజ్యాంగం అని విమర్శించేవాళ్ళు. ఇప్పుడు అదే భారత రాజ్యాంగాన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? అవును, భారత రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి అనేక విషయాలు ఉన్నాయి. వాటి అమలు కోసం, ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రియాంబుల్ మీరు చూసిండ్రు, సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అని చెప్పి దాంట్లో చెప్పారు. కాబట్టి ఆ సోషలిస్టిక్ ప్యాటర్న్ సొసైటీ కావచ్చు, లేకపోతే ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. కాబట్టి వాటిని మనం ప్రజా ఉద్యమం నిర్మిస్తే, ప్రజా గొంతుకతో మనం గొంతుకై మాట్లాడితే రాజ్యాంగాలు కూడా అనేక సవరణలు వస్తాయి. 42వ సవరణ ఎందుకు వచ్చింది? 73వ సవరణ ఎందుకు వచ్చింది? 2006లో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఎందుకు వచ్చింది? వీటన్నిటి వెనుక ప్రజా ఉద్యమాలే కారణం. కాబట్టి ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం ద్వారా రాజ్యాంగాన్ని కూడా మార్చుకుంటే అవసరమైతే. మీరు గతంలో ఇక్కడున్న ఒక కంపెనీ కోసం జంగల్ జమీన్ అనే ఉద్యమం తీసుకొచ్చారు ఆ కంపెనీ వల్ల. కానీ మీరు బయటకు వచ్చాక అదే కంపెనీ మీకు బ్రాండ్ అంబాసిడర్ అనే పోస్ట్ ఇవ్వబోతుంది. మీరు దాన్ని ఏ విధంగా జీర్ణించుకుంటారు? ఆ కంపెనీ వాళ్ళే కాదండి, ఆ కంపెనీ వాళ్ళు నాకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు కావచ్చు. అది వాళ్ళ నిర్ణయం. తర్వాత కేంద్ర మంత్రి అఠవాలే ఇమ్మీడియట్గా మా పార్టీలో జైన్ గార్డెన్ అని ఒక పిలిపించిండు. అక్కడ మా రూపేష్ గారికి పవన్ కళ్యాణ్ గారు నమస్తే అన్న, లాల్ సలాం అన్న అని ఒక మెసేజ్ పెట్టి. కాబట్టి సమాజం నుంచి మేము బయటకు వచ్చిన తర్వాత చాలామంది మమ్మల్ని ఆహ్వానించడానికి, పిలవడానికి, వాళ్ళతో జాయిన్ చేసుకోవడానికి, వాళ్ళ ప్రయోజనాలు అయితే వాళ్ళు అనేకం చేస్తారు. మేము అది చెయ్యన్నా లేదా అనేది మేము ఆలోచించుకుంటాం కదండి. మా వైపు నుంచి వచ్చినప్పుడు అది తప్ప ఒప్ప అనేది మీరు డిసైడ్ చేయండి, మీ అభిప్రాయం చెప్పండి. అంతే తప్ప ఎవరు ఏమన్నారంటే దానికి హౌ ఫర్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఒకప్పుడు పార్టీలో రకరకాల స్థాయి నుంచి, అంటే కింద స్థాయి నుంచి మీరు పోలిట్ బ్యూరో స్థాయి వరకు వచ్చారు. అన్ని దశలో చూశారు. మీకు మాట్లాడే హక్కు ఉంది. పార్టీలో జరుగుతున్న లోపాలు మీరు పై వాళ్ళతో కూడా దీన్ని మాట్లాడి చర్చ చేస్తున్న అధికారం ఉంది. ఆ పార్టీలో ఆ లిబర్టీ కనిపిస్తుంది. కానీ పార్టీలో ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ప్రజలకి పార్టీకి ఎందుకు దూరం అవుతుంది అనే విషయాన్ని మీరు ఎందుకు ఇన్ని సంవత్సరాల వరకు చర్చించలేపారు? 2024 వరకు పార్టీలో మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని చెప్పి మీరు సరిగ్గా చెప్పగలిగారు. పార్టీలో నాకే కాదు, ప్రతి కార్యకర్తకు మా కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవరమైనా కానీ మేము మాట్లాడవచ్చు, మాట్లాడాలి మారుతున్న పరిస్థితుల మీద. దాంతోపాటే కేంద్రీకృత ప్రజాస్వామ్యం అనేటువంటి ఒక సూత్రాన్ని మేము పాటించాల్సి ఉంటుంది. అందుకోసం మేము ఎవరైనా కానివ్వండి, ఒక కార్యకర్త నుంచి జనరల్ సెక్రటరీ వరకు దానికి అతీతులు ఎవరు కారండి. కాబట్టి నేను 2003 నుంచి మారుతున్న పరిస్థితులు, చేస్తున్న పొరపాట్లు, వీటన్నిటి మీద చర్చిస్తూ వచ్చాను. ఇంతకుముందే మీకు చెప్పినట్టుగా కామ్రేడ్ ఉదయ్ శాంతి చర్చల కోసం ఒక ప్రస్తావన, ఒక అభిప్రాయం నా ముందుకు తెచ్చినప్పుడు కూడా నేను పీబీ కాంగ్రెస్తో చర్చించాలని చెప్పాను, మీకు సిఆర్బీ కాంగ్రెస్తో చెప్పాను. కాబట్టి వాళ్ళు మళ్ళీ మెజార్టీ ఉన్నారు కాబట్టి నన్ను సీసీలో నిర్ణయించుకున్న విధంగా, ఒరిస్సాకు వెళ్ళాలని నిర్ణయించుకున్న విధంగా వాళ్ళ మెజార్టీ కట్టుబడిన వెళ్ళిపోయాను. నేను శాంతి వార్తలను లేదా ఇంకోట అని చెప్పి నేను ఆనాడు ఈ
నిర్ణయంతో బయటికి రాలేదు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన మీరు స్నానం చేయకుండా వంట చేయని పరిస్థితుల్లో ఉన్న మీరు ఈ భావాజాలం తీసుకోవడం ఏంటి, ఇందులో ఈ అడుగులు వేయడం ఏంటి? అంటే మీ అన్నయ్య గారిని చూసి వచ్చారు, మీ అన్నగారు కూడా అంతే కదా, ఒక గిరిజన యువతను తీసుకొచ్చి ఊరిలో వంట చేయించడం, అంటే కులం అన్నది ఎవరికి కాదు, సరిసమానం అనేది ఒక ఒక కొత్త వరవడిని తీసుకొచ్చారు. ఆయన బాటలో వచ్చారా, లేదు మీకు ఏమైనా ప్రభావితం చేసే సంఘటనలు జరిగాయి? ప్రత్యేకించి మీరన్నట్టుగా బ్రాహ్మణ కుటుంబము మడిగట్టుకొని వంటలు చేయడం ఇవన్నీ కుటుంబంలో ఉన్నటువంటివే. కానీ ఇవన్నిటికీ మా అన్నయ్య కంటే కూడా ఎక్కువగా మా నాన్నగారు ఆయనే ఫ్రీడమ్ ఫైటరు, తర్వాత ఆయనే రేషనలిస్ట్, చాలా ప్రోగ్రెసివ్ ఉండేవారు. తను వీటన్నిటినీ కాదని చెప్పి ఆయన ఫ్రీడమ్ మూమెంట్లో పోయాడు. కాబట్టి కుటుంబంలో కూడా మాతో చాలా ఒక ఫ్రెండ్గా మాతో చాలా విషయాలు చర్చిస్తూ ఉండేవాడు. అటువంటి కుటుంబంలో పుట్టిన నేను ఈ మడిగట్టడం కానివ్వండి, లేదా ఇంకా భగవంతుడిని పూజించడం కానివ్వండి, అవన్నీ అమ్మ వ్యవహారాలు. నాన్నగారు మమ్మల్ని చాలా ఫ్రీగా వదిలారు. ఏదైనా కానీ తను లైబ్రరీ నుంచి గోనగన్నారెడ్డి గారి పుస్తకాలు, మిగతా పుస్తకాలు, ప్రేమ్చంద్ నవలలు తను చదువుతున్నన్నీ తీసుకొచ్చి ఇంటి దగ్గర పెడితే మేము చదివేవాళ్ళం. వాళ్ళతోటి మేము ప్రభావితం, ఆ నవలల ద్వారా మేము ప్రభావితం అనేటువంటిది ఉంది. ఆ క్రమంలో మీకు తెలంగాణలో ఉన్నటువంటి ఫ్యూడల్ అట్రాసిటీస్ ఏంటి అనేటువంటివి మీకు చాలా చక్కగా తెలుసు. కాబట్టి ఆ భూస్వామ్య దోపిడీ విధానాలు, అణిచివేత ఇవి ఏవైతే ఉన్నాయో వీటితోటి మేము ప్రభావితమైన. కాబట్టి ఆ క్రమంలో మా అన్నయ్య కూడా ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ విద్యార్థి సంఘం నిర్మాణంలో ఆయనే భాగస్వాములు కావడంతో తెలంగాణలో కానివ్వండి, మిగతా ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, రాడికల్ విద్యార్థి సంఘం యొక్క ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో మీకు తెలుసు. అందులో నేను సభ్యుడినయ్యాను. అందులో నేను మా ప్రాంతంలో నాయకత్వం వహించాను. ఆ క్రమంలో నేను ఒక విప్లవకారుడిగా రూపాంతరం చెందాను. కానీ సాధారణంగా మీరు పుట్టిన కులంలో రోజుకి 2 సార్లు, కనీసం 2 సార్లు స్నానం చేయాలి అని ఒక నిబంధనతో, నియమ నిబంధనలు ఉంటారు. కానీ మీరు అడవిలోకి వచ్చాక అవన్నీ సాధ్యం కావు కదా, మరి దాన్ని ఎలాగ మీరు? పరిస్థితులకు అనుకూలంగా ఉండడమే ఒక విప్లవకారుడి లక్షణం. నాకు ఇదే కావాలి, నాకు అదే కావాలని మేము ఎప్పుడూ కోరుకోలేదు. కోరుకుంటుంది సంభవం, సాధ్యం కూడా కాదు. అందుకోసం ఏంటంటే నేను ఇంటి దగ్గర ఏమున్నా, నేను ఇంటి దగ్గర కనీసం కోడిగుడ్డు కూడా తినేవాడిని కాదు. కానీ అడవిలోకి వచ్చిన తర్వాత ప్రజల మధ్య పనిచేస్తున్నప్పుడు, ఉత్తర గడ్చిరోలికి వచ్చినప్పుడు పాములు సైతం తిన్నాం. అది నాగుబామ లేకపోతే ఇంకో జేరుగొడ్డ ఏదన్నటువంటిది కాకుండా ప్రజలు ఏం తీసుకొచ్చిన వాళ్ళు తింటున్నది పరమాణంలో మాకు పెడుతున్నప్పుడు వాటిని అన్నిటిని తీసుకోవడమే మా విధి. మా ప్రజల్ని గౌరవించడం, ఆకలి తీర్చుకోవడం. కానీ మీరు రాసిన 22 పేజీల లెటర్లో నేను కులం కాబట్టి, ఆ కులం కాబట్టి స్నానం చేస్తున్నానని కొంతమంది నన్ను అపహాస్యం చేశారన్నది వాస్తవాన్ని? ఎందుకంటే ఇవన్నీ సాధారణంగా జరుగుతుంటాయి. ఎందుకంటే ఒక ఫ్రెండ్లీ ఉన్నటువంటి వాతావరణంలో దాన్నే ప్రధానం చేసుకునేటువంటిది కాదు. కానీ కొంతమంది చూపులు ఉంటుంటాయి. అవకాశం ఉన్నప్పుడు నేను స్నానం చేస్తా, చెయ్యాలని ప్రోత్సహిస్తా. మా దళంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళని చేయాలని చెప్పి నేను ప్రోత్సహిస్తా. నేను మా పార్టీలో ఒక కోటా సిస్టమ్ ఉంటుంది. ఆ కోట ప్రకారం మంత్లీ ఒక సబ్బు ఇవ్వాలన్నటువంటిది ఉంటుంది. నేను మా దళంలో 2 సబ్బులు కూడా అలాట్ చేసేది. ఎందుకంటే శుభ్రత చాలా అవసరం ఎవరికైనా. కానీ పార్టీ వద్దనదు, మార్క్సిజం వద్దనదు శుభ్రంగా ఉండడం. మేము ప్రజలకు పోయి ఏం చెప్తాం, శుభ్రంగా ఉండండి అని చెప్తాం. వాళ్ళకి చెప్పే ముందు మేము ఉండాలి కదా. కాబట్టి అందులో భాగంగానే తప్ప మరొకటి కాదండి. దాన్ని ఎవరో కొద్దిమంది చూస్తున్నప్పుడు, కొంత ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఇట్లా చూడడం ద్వారా ఆ చూపులు అర్థమవుతుంది. సార్, మీరు అన్నయ్య గారు మీ కిషన్జీ దాంట్లో వచ్చారు, లోపలికి అంటున్నారు. కిషన్జీ గారు మరణం అప్పుడే అనిపించిందా ఇంటికి వెళ్దామని, లేదా కంటిన్యూ అవుదాం? ఇంకా మరింత పట్టుదలగా పోరాడాలనిపించింది తప్ప ఆ సమయంలో ఇంటికి వెళ్ళాలనేటువంటి ఆలోచనే కాదు. నన్ను చాలా ప్రభావితం చేసింది. జీవితంలో నేను విప్లవోద్యమంలోకి వచ్చిన తర్వాత 82లో అడవిలోకి వచ్చిన తర్వాత 2011 వరకు అసలు నాకు ఏం జరిగినా కానీ విప్లవోద్యమంలో సహజం అనేటువంటిది ఉంది తప్ప ఆ 3 రోజులు నేను అసలు కోలుకోలేకపోయాను. నా కంటికి దుఃఖం రావడం బహుశా అదే మొదటిసారి. కిషన్